నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మొన్న సిరిసిల్ల టౌన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు అదేవిధంగా దార సందీప్ గారు వారు మాట్లాడిన మాటలపై తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని కించపరిచే విధంగా అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు ఏదో చెప్తా ఉన్నారో కేకే మహేందర్ గారు ఉద్యమకారుడు వీరుడు సోదరులను మాట్లాడుతూ ఉన్నారు. మీ కేకే మహేందర్ గారు టికెట్ రానప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు పోయి అదేవిధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. గమనించి మర్చిపోయినట్టున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీ నాయకుడు ఉద్యమకారుడు కాదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిరిసిల్ల కారణం రాకుండా వేడు. ఎప్పుడో ఒకసారి వారానికి 2 సార్లు సిరిసిల్లకు వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వార్త రాయించుకొని పోయిన ఒక నీతి మాలిన బుద్ధి తక్కువ నాయకుడు కేకే మహేందర్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కేటీఆర్ చేతిలో 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా కొంచెం జ్ఞానం లేకుండా అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులపై అదేవిధంగా కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ఒక దృఢంగా మైండ్లో ఫిక్స్ చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాణి కేకే మహేందర్ గారు సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా అతను ఏదో పెద్ద పొడిచినట్టు సిరిసిల్లకు ఇష్టం వచ్చినట్టుగా అధికార ప్రోగ్రాంలో అదేవిధంగా సిరిసిల్లలో కొంత ఒక దండుకోవాలని పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. అతను నీకు చేతనైతే కేటీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి చేసిరో అందులో చాలా మంది చేసి నువ్వు నిరూపించుకో. సిరిసిల్ల ప్రజల ప్రేమ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు పద్మశాలను తింటారు, అన్ని వర్గాల కులపాలను కించపరుస్తారు, మాట్లాడతారు. అవి మీడియా మీదకి వచ్చి మాట్లాడితే మళ్ళీ ఎదురుతాడు. బ్లాక్ మెయిలర్ అని మాట్లాడినారు మా తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. బ్లాక్ మెయిలర్ మేము కాదు, మీరు ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్న మా చిట్టా ఉన్నది. ట్రాక్టర్ యాజమాన్యం దగ్గర మీరు నెల వసూలు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరొకసారి మీరు మాట్లాడితే మీడియా ముందు తీసుకొచ్చి ఆధారాలు బట్టబయలు చేస్తామని తెలియపరుచుకుంటా ఉన్నాము. మీరేమన్నా అధికారం ఉండాలి, సమన్వయం ఉండాలి, ఓపుకుండాలి. మేము చేసిన దానిలో ఎంతో కొంత చేసి ప్రజల మెప్పు పొందాలి, ప్రజలకు న్యాయం చేయాలి, నిరుపేదలకు అండగా ఉండాలి, ఆదుకోవాలి. అది కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేశారంటే 9 నెలల రేషన్ షాప్ పంపుతున్నారు. 9 నెలల సిరిసిల్లలో నేను మాట్లాడుతూ ఉన్నారు. అర్హులకు ఇచ్చినాడు. ఎక్కడ ఇచ్చిన అర్హులకు? మీరు ఒక నోటిఫికేషన్ వేసి దొంగ నోటిఫికేషన్ వేసి ఒక మీ ఇష్టం వచ్చిన నాయకులకు 3 నుంచి 5 లక్షల తంగలపల్లి మండలంలో టౌన్లో 6 లక్షలకు మొత్తం దాదాపు బాపతి గారు మీరు రాత్రి ప్రొసీజర్ మంచారు. ఎందుకు కొంచెం వచ్చింది రాత్రి డీలర్షిప్ నియామకాల విషయంలో మీరు మంత్రి పత్రం రాత్రి కొంటారు. తెలంగాణ ఎందుకు కొంటారు? తెలంగాణ వంచి మేము పోయినాక రాత్రి అధికారి ఫోన్లో పట్టాడు, ఆర్డీఓ ఫోన్లో పట్టాడు, ఎంఆర్ఓలో పట్టాడు అంటే పైనుంచి అధికారం పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తా ఉంటారు. ఇలాంటి దొంగ పనులు చేసుకుంటూ మరి మీరు నీతివంతులకు మాట్లాడే సిగ్గుచేడు కబర్దారాన్ని విస్తరిస్తా ఉన్నాం. మీరు కొంతమంది ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి ఈ పార్టీలో లాభం చెంది ఆ పార్టీలో మళ్ళీ పోయి సత్యపూసలుగా మాట్లాడితే వాడికి లేదు. వాట్సాప్లలో ఫేస్బుక్లలో మీరు ఏది మాట్లాడితే మీకు తిరగబడతాం. ఇక ముందు ఊరుకున్నాం. ఇందువల్ల ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన 9 నెలలు 8 నెలలు అయింది కదా, కొంచెం అవకాశం ఇవ్వాలనుకున్నాం. హైదరాబాద్ విషయంలో ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటారు. ఇప్పుడే అంటారు ఇప్పుడు దేశంలో ఎంత అధికారం వచ్చిన తర్వాత 9 నెలలకు ఇంత వ్యతిరేకత పార్టీ ఏ పార్టీకి రాలేదు, మీ పార్టీకి వచ్చింది. అంత దొంగలు. మీ నాయకుడే దొంగ, ఒక బ్లాక్ మెయిలర్. మీ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలర్. దాని కింద ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తంగలపల్లి మండల నాయకులు పెద్ద బ్లాక్ మెయిలర్. మీరు చేసిన చిట్టాంతా మా దగ్గర ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు వాని మీద పేరుతో భయపడడం లేదు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఏమనంటే వ్యక్తిగతంగా పోతారు. వ్యక్తిగతంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడినా కానీ ఎన్కేఎం ఉన్నాయి, ఇవన్నీ ఎవరు పడాలి ఆ వ్యవస్థ మీరు చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు
మీరు మాట్లాడుతున్నారు, ఎందుకంటే మేము ప్రెస్ మీట్ మీరు మాట్లాడాలి తప్పదు. బ్లాక్ మెయిల్ చేసుకోండి మీరు దండుకోవడం లెక్క. ఇక తగ్గపై మూల మీద కూడా ఒక బ్యాచ్, పోలీస్ స్టేషన్ కూడా ఒక బ్యాచ్. ఎవరు ఎడిపోతుండ్రు, వాళ్ళ దగ్గర ఏం చేయాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరిని మీరు ఏమున్నాయని చేసి ఇటువంటి కార్యాలయం చేస్తున్న నాయకులు మీరు. మా బీఆర్ఎస్ నాయకులు పోతే ఊరలేని నాయకులు మీరు. ఇదా మీరు వేసేది? ఒక్కడు కూడా ప్రజాక్షేత్రంలో గెలవని నాయకులు మీరు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇలా మాట్లాడిన నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి. మీరు ఎందుకు పోతే పోలీస్ స్టేషన్లకు? ప్రజల పక్షాన్ని ఉండడం, ఒక సర్పంచ్గా మా సర్పంచ్ పనిచేసిన వాళ్ళం పోవద్దా? మీరు రాసుకునేది పోలీస్ స్టేషన్. ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులు. ఇక మీ వ్యక్తిగత దాడులకు మీరు సహించబోము. మీరు చూస్తున్నారు, ప్రజలంతా చీకొడుతున్నారు. మీరు చెప్పిన రైతు భరోసా లేదు. ఇక మీరు ఇచ్చిన హామీలను అదే మిగిలి పెన్షన్ లేదు, రుణమాఫీ కానీ కాలేదు. మీరు ఇక సత్యపోసలు ఇక్కడ మాట్లాడేది సిగ్గుచాడు. మహేందర్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీరే అంత నాటకం ఆడించేది. మరొకసారి మా కేటీఆర్ కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను అసలేసిపెట్టి ఒకటికి 10 మాటలు అంటాం. హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్తగా మాట్లాడు. హెచ్చిపోయే మాటలు మాట్లాడదు. కేటీఆర్ కు మీకు అసలు పోలికేనా? మీ నాయకులు అంటారు కేటీఆర్ ఎక్కడ, మీరు ఎక్కడ? నక్కకు నాగలంత తేడా ఉన్నది. మా కేటీఆర్ మీ మహేందర్ అనేది అసలు ఎందుకు పనికిరాడు? మీకు సమాజం అంటుంది. మీ కాంగ్రెస్ నాయకులు మీరు మీ 2-3 వ్యవహారం చూసి తిట్టుకుంటా ఉన్నారు. డబ్బు జమ చేసే విషయం చెప్పింది కాంగ్రెస్ నాయకులే. మీడియా ముఖంగా వచ్చి గమనించలేరా? మళ్ళీ ఇక్కడ వచ్చి మీ సత్యభూషణ్ లెక్క ఇది చేయలేదు రామ్మోహన్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అతను ఏమన్నాడు? ఆయన ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? వ్యక్తిగత దాడులక మీరు చక్కగా చేసారా? మీరు జైల్లో పోయిన పాత రోజులు గుర్తు తీసుకొని మీరు కబ్జా చేసిన రోజులు లేవా? అవి కూడా మా ఆధారాలు ఉన్నాయి. మరొకసారి వ్యక్తిగత దాడులు మా గౌరవనీయులు కేటీఆర్ ని మరొకసారి విమర్శించే స్థాయి మీద కాదు. మీ మహేందర్ రెడ్డి గారు మీరు అసలే కాదు అని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు. ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్, ఫోన్ లోకి వచ్చేది అట. వేసేయి, నువ్వు వేసేయి.